హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ఈరోజు మనకు చాలా విషయాలు అయితే రావడం జరిగింది. అదేవిధంగా అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో అదేవిధంగా వివరాలకు వెళ్తే మనకి నర్సింగ్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల అంటూ మనకు రావడం జరిగింది. మొత్తం 7,094 పోస్టుల్లో 6,956 మందిని ఎంపిక చేసినట్టు మనకు మెడికల్ బోర్డు అయితే పేర్కొనడం జరిగింది. మనకు దీనికి సంబంధించి కొన్ని వివరాలు చూసుకుంటే 6,956 మంది ఎంపిక, అదేవిధంగా తుది జాబితా వెల్లడి అంటూ మనకు రావడం జరిగింది. 31న సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరుగుతున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన కార్యక్రమం అయితే ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా జరగబోతున్నట్టు మనకు ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు 2022 డిసెంబర్ 30 తేదీన మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మొత్తం అప్పుడు 5,204 పోస్టులు వస్తే మనకు పోయిన డిసెంబర్లో 1,890 పోస్టులు కలుపుతూ మొత్తం పోస్టులు 7,094 చేయడం జరిగింది. వీటికి 6,956 మందిని ఎంపిక చేసినట్టు మనకు రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి పే స్కేల్ చూసుకుంటే 36,750 నుంచి 1,06,980 రూపాయల వరకు ఉంది. సో ఇదైతే మంచి క్యాడర్ పోస్టులే. సో దీనికి సంబంధించిన ఫలితాలు అయితే రావడం జరిగింది. అదేవిధంగా విన్నర్ సీనియర్ అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన ఇటలీ ప్లేయర్ 5 సెట్ల పోరులో మెద్వదేవ్పై విజయం అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ అయితే జనవరిలో అయిపోయింది. మన నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ ఉంది, యూఎస్ ఓపెన్ ఉంది, వింబుల్డన్ ఉంది. సో వీటికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు కరెంట్ అఫైర్లో మాత్రం ఖచ్చితంగా వీటి గురించి ఒక బిట్ అయితే పడుతుంది. సో ఇది మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ గురించి కొంత సమాచారం. అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్షకు నర్వేకర్ కమిటీ అంటూ మనకు రావడం జరిగింది. దేశంలో అమలులో ఉన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మనకు వెల్లడించడం జరిగింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉన్న ఈ చట్టం చట్టసభ సభ్యులు ఇష్టానుసారం పార్టీలు ఫిరాయించకుండా నిరోధిస్తుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నర్వేకర్ అధ్యక్షతన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్షకు సంబంధించి కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి హైదరాబాద్లోని ఓయూ ఆర్ట్స్ కళాశాలలో లేజర్ షో నేడు ప్రారంభం అంటూ మనకు రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రి ప్రారంభిస్తారంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది 1915 నుంచి ఇప్పటి వరకు 100 ఏళ్ల కళాశాల చరిత్రను సాంకేతిక సహకారంతో అద్భుతంగా ఆవిష్కరించనున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి లేజర్ షో అయితే ఎవరైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారో వారైతే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా ప్రాంగణ నియామకాలు అంటూ మనకు రావడం జరిగింది. టాప్ కళాశాలలో సగానికి తగ్గిన ప్లేస్మెంట్లు, ద్వితీయ శ్రేణి కళాశాలలో ఎంపికలు 20 నుంచి 30% లోపే అంటూ రావడం జరిగింది. సో ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం అయితే ఐటీ రంగం అయితే కొద్దిగా వెనకడుగులో ఉందంటూ మనకు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ గడిచిన ఈసారి 50% లోపే అంటూ రావడం జరిగింది. గతంలో అయితే డిసెంబర్ నెల వరకే మనకు 70 నుంచి 80% వరకు రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేది. సో ఈసారి అయితే కొంత మందగించిందని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ టాప్ కళాశాలలోనే సగానికి తగ్గింది అంటే తృతీయ శ్రేణి కళాశాలలో 20 నుంచి 30% లోపే ఉంది. సో మీకు ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో వారైతే కొంత మెరుగైన కళాశాలలో సీటు సాధించడానికైతే ప్రయత్నించండి. కాలేజీ అయిపోయిన తర్వాత ఒక 2-3 ఏళ్ళు ఖాళీగా ఉండే ప్లేస్లో కాలేజీలో జాయిన్ కావడానికంటే ముందే మంచి ర్యాంకు సాధించడం కోసం ఒక సంవత్సరం నష్టపోయినా పర్వాలేదు. సో మీరైతే మంచి ర్యాంకు సాధించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరికొన్ని పోస్టులు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 13 వరకు ఉంది. అదేవిధంగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్రోలో 41 సైంటిస్ట్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి కూడా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 12 వరకు ఉంది. అఫీషియల్ వెబ్సైట్ nrsc.gov.inలో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో 5, 6, 7, 8 తరగతులతో పాటు ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే set.cgg.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్టీసీలో 3,000 నియామకాలకు కార్యాచరణ అంటూ కూడా మనకు మంత్రి పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ నెల 31వ తేదీన కార్మికులకు శుభవార్త అందిస్తున్నాము అంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు ఆర్టీసీలో 3,000 నియామకాలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ బర్హంపూర్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 5 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే iisc.barhampur.ac.in అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా
ఎన్టీపీసీలో కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 7 వరకు ఉంది. అదేవిధంగా ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి కూడా మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 9 వరకు ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి మరికొన్ని పాయింట్లు తీసుకుంటే అభ్యర్థులు లేకుంటే అన్రిజర్వ్డ్గా భర్తీ అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పోస్టులపై యూజీసీ ముసాయిదా వెల్లడి, విమర్శల దాడితో వెనక్కి తగ్గిన కేంద్రం అంటూ మనకు ప్రధానంగా అయితే ఇవ్వడం జరిగింది. సో రిజర్వేషన్ నిబంధనల మేరకే భర్తీ ఉంటాయంటూ మనకు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ పేర్కొనడం జరిగింది. సో మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన పోస్టులు ఫిలప్ కాని ఎడల వాటిని అన్రిజర్వ్డ్గా ప్రకటించి ఫిలప్ చేయాలనే ఆలోచనతోటి యూజీసీ అయితే కొన్ని నిబంధనలు రూపొందించింది. దీన్ని కేంద్రం వెనక్కి తీసుకొని ఆ నిబంధనలను అయితే సవరించడం జరిగింది. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టును వాటితోటే భర్తీ చేస్తామంటూ మనకు ఫైనల్గా అయితే పేర్కొనడం జరిగింది. ఇది మనకు అన్రిజర్వ్డ్ నుంచి అదేవిధంగా రిజర్వ్డ్కి కేటాయించడం జరుగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ ఆర్నాల్డ్ అంటూ మనకు రావడం జరిగింది. ఎలాన్ మస్క్ను అధిగమించి అగ్రస్థానానికి, అదేవిధంగా ఫోర్బ్స్ రియల్ టైమ్ మిలియనీర్స్ నివేదిక అంటూ రావడం జరిగింది. మనకి ప్రపంచ కుబేరులు బెర్నార్డ్ ఆర్నాల్డ్ $207.8 బిలియన్ తోటి మొదటి స్థానాన్ని అయితే సాధించడం జరిగింది. తర్వాతి స్థానాలు ఎలాన్ మస్క్, అదేవిధంగా జెఫ్ బేజోస్ అయితే నిలవడం జరిగింది. మనకు 11వ స్థానంలో భారతదేశానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ అయితే $104.4 బిలియన్ నిలవడం జరిగింది. ఇది మనకు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ నివేదిక గురించి కొంత సమాచారం. కరెంట్ అఫైర్ భాగంగా మరికొన్ని పాయింట్ చూసుకుంటే భారత నావికాదళ యుద్ధ నౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారినిగా ఎవరు వార్తలు నిలిచారు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఈమెయితే కమాండర్ ప్రేరణ దేవస్థలి. అదేవిధంగా విద్యుత్ఘాతం మరియు రైళ్లు ఢీకొనడం, వేటాడడం, విషప్రయోగం లాంటి కారణాల వల్ల 2018-19 నుంచి 2022-23 వరకు దేశవ్యాప్తంగా ఎన్ని ఏనుగులు మృత్యువాత పడ్డాయంటూ కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. ఇదైతే మొత్తం 522. అదేవిధంగా ఎంతమంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా త్వరలోనే 2 లక్షల గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ తాజాగా ప్రకటించారంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు 2 కోట్ల మంది. అదేవిధంగా భారత 75వ గణతంత్ర వేడుకలు 2024 జనవరి 26న ఢిల్లీలో జరిగాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది. మరో పాయింట్ తీసుకుంటే మాథ్యూ ఎబైన్తో కలిసి రోహన్ బొపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నాడంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది 2024 జనవరి 20న మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో బోపన్న జోడీ సిమన్ బొలోలి, అదేవిధంగా ఆంధ్రా పవసోరి ఇటలీ జంటపై విజయం సాధించిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. దీంతో పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ సొంతం చేసుకున్న 3వ భారతీయుడిగా బోపన్న నిలిచారంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా బెలారస్కి చెందిన అరీనా సబలెంకా నిలిచింది. ఈమె ఫైనల్లో చైనాకు చెందిన కిన్వెన్ జంగ్పై విజయం సాధించిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.